విశాఖ జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. 34 మందితో విడుదలైన రెండో జాబితాలో పలువురు సీనియర్లకు టికెట్ దక్కలేదు. పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత బండారు సత్యనారాయణ టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించినప్పటికీ బండారుకి ప్రత్యామ్నాయం చూపించకపోవడంపై రగిలిపోతున్నారు. టికెట్ దక్కకపోవడంతో బాగా అసంతృప్తి చెందిన బండారు సత్యనారాయణ టీడీపీని వీడి వైసీపీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు, త్వరలోనే అధికారికంగా పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఈ వార్త టీడీపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. పెందుర్తి టికెట్ను తెలుగుదేశం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించింది. ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల బరిలో దిగనున్నారు. టికెట్ ఖరారు చేయడంతో బండారు సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి చెందారు. జనసేనకు సీట్లు కేటాయించిన యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్ లోని టీడీపీ అసంతృప్తులను ఆయన చేరదీస్తున్నట్టు వారందరూ కలిసి వైసీపీలో చేరే అవకాశం ఉంది. బండారుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.